హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి యుగానికి ఒక్కడు సినిమా రిలీజ్ అయితే కాబోతుంది భయ్య. నిజానికి ఈ సినిమాని ఎంతమంది అయితే చూడాలనుకుంటున్నారో మళ్ళీ కామెంట్లు తెలియజేసేయండి. ఎందుకంటే నేను ఇంత పర్టికులర్గా ఈ సినిమాని మళ్ళీ ఎందుకు చూస్తారు అని నేను అంటున్నానంటే, అప్పుడైతే మనం థియేటర్లో ఈ సినిమాని అయితే చూడలేదు భయ్య. కానీ చాలామంది అసలు టీవీలో రాగానే ఆ సినిమాని ఇలా పైకి ఎత్తేసారని చెప్పచ్చు. ఆ రేంజ్లో అనిపించింది భయ్య సినిమా. నాకు కూడా నేను అప్పట్లో నాకు సినిమా అయితే నేను చూడలేదు థియేటర్లో, చాలా వరకు నేను టీవీలోనే చూశాను. అయితే ఇప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఆ సినిమాని అయితే చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమా వర్త్ అని చెప్పచ్చు. అందులో మన కార్తీ యాక్టింగ్ కావచ్చు, అలాగే వాళ్ళు చూపించే అంటే చాలా వరకు పాండ్యులు చోరులు అని చెప్పేసి ఇవి చాలా కన్ఫ్యూజ్గా ఉన్నా కూడా చాలా క్లియర్ కట్గా మనకు ఒక్క పాయింట్ని అయితే బాగా చూపిస్తారు. అసలు ఆ నిధి కోసం వెళ్ళడం కానీ, ఆ నిధి కోసం కాదు మళ్ళీ వెళ్ళింది వాళ్ళ జాతిని అంతం చేయడం కోసం అని చెప్పేసి కూడా మనకైతే లాస్ట్లో ట్విస్ట్ చేయడము. ఆ జాతి అంటే ఆ రాజు మనకు సలార్ సినిమాలో చూపించినట్టే ఉంటుంది. ఆ సినిమాలో కూడా లాస్ట్ ఎండింగ్ హీరోనే ఆ రాజు, ఆ జాతి రాజు అని చెప్పేసి కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఒక పిల్లవాడు మన కార్తీ అన్న మాత్రమే మిగులుతారు భయ్య. ఆ ఎండింగ్ అయితే ఒక వీరమాస్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే మన జీవి ప్రకాష్ అన్న అసలు మ్యూజిక్ అయితే ఇంకా మెంటల్ అని చెప్పచ్చు. ఆ సినిమా చూసేంతసేపు అసలు వేరే లెవెల్ ఉంటుంది భయ్య. ప్రతి ఒక్కటి అసలు చిన్న చిన్న డైలాగ్ కావచ్చు, చిన్న చిన్న మూమెంట్స్ కావచ్చు, ఆ కార్తీ అన్ననే అసలు మన అందరికీ నచ్చేలా చేసింది కూడా ఆ సినిమానే అని చెప్పొచ్చు భయ్య. అయితే యుగానికి ఒక్కడు 2 కూడా రావాలి, తొందరలోనే వస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఏ అప్డేట్ కూడా ఆ సినిమా గురించి అయితే లేదు. మరి ఆ సినిమా వచ్చేలోపు ఇది రిలీజ్ చేస్తారు కాబట్టి మనం ఈ సినిమాని ఇంకోసారి అయితే చూసేద్దామని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో పర్టికులర్గా రిలీజ్ చేయడానికి కారణం ఈ సినిమా తెలుగులో ఒక వీరంగం సృష్టించిందనే చెప్పచ్చు. అందుకే తెలుగులో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు భయ్య. అయితే ఈ సినిమాకి మీరు ఎంతమంది పోవాలనుకున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి